కువైట్‌కి మన ఇండియా వోళ్ళు ఫ్యామిలీని పిలుచుకొని ఇండియా నుంచి ఇక్కడే కువైట్‌లో ఉంటే, కువైట్‌లోనే హాస్పిటల్స్‌లో ఒకాళ మనకు పిల్లోళ్ళు పుట్టినారనుకోండి ఎలా ఉంటది ఈ వీడియోలో చెప్తా చూడండి. కువైట్‌లో 2, 3 ఏరియాలు కలిపి ఒక హాస్పిటల్ ఇటువంటి పెద్దది కడతారు పిల్లోళ్ళ కోసం అనేసి. అంటే అదే డెలివరీ అయ్యేదానికి పిల్లోళ్ళకు. ఈ హాస్పిటల్ చూసి మీరు ప్రైవేట్ హాస్పిటల్ అనుకోలేరు. కాదు, ఇది గవర్నమెంట్ హాస్పిటలే. మన ఇండియాలో కూడా ప్రభుత్వాలు మన దగ్గర తీసుకుంటున్న జీఎస్టీ ట్యాక్సులతో ఇటువంటి హాస్పిటల్ కట్టాలని ఆశిస్తాం. ఇంకా కువైట్‌లో ఉండే ప్రభుత్వ హాస్పిటల్స్ ఇండియన్స్‌కి ఎవరికైనా డెలివరీ అయిందనుకోండి చార్జెస్ ఉంటాయి. చార్జెస్ ఉన్నా పర్లేదండి. కువైట్ హాస్పిటల్స్ లో చాలా వరకు నార్మల్ డెలివరీలే చేపిస్తారు. అదే మన ఇండియాలో ఏ హాస్పిటల్ అయినా పోండి మీరు, నార్మల్ డెలివరీ అనే మాటే ఉండదు. ఇక్కడ కువైట్ లో నార్మల్ డెలివరీ చేపించినా అనుకోండి 120 దినాలు అవుతాదేమో. అంటే దగ్గర దగ్గర 35,000 రూపాయలు అనుకోండి. అదే మన ఇండియాలో పోయినాం అనుకోండి ఇంకా మీ ఊహకే వదిలేస్తామని ఎంత తీసుకుంటారు హాస్పిటల్. ఈ హాస్పిటల్లో డెలివరీ అయ్యి ఉండేది మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరికి మగపిల్లోడు పుట్టినాడు. అందుకే చూసేదానికి పోతానా నేను. కొత్తగా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన నా మేనల్లుడికి బ్లెస్ చేయండి అందరూ. ఆ మేనల్లుడు పెద్దోడు అయినాక వాళ్ళ అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలని కోరుకుంటాను.